చెరువుల ఆక్రమణలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. వరంగల్ నగరానికి వరదలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించినట్లు తెలిపారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందన్న ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. వరద ముప్పు ప్రాంతాల్లో ఇవాళ ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి అక్కడ ఉన్న సమస్య తీవ్రతని తెలుసుకున్నారు. మరి సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. ఎమ్మెల్యేలతోని అధికారులతో మంత్రులతో ఏం సమావేశం నిర్వహించారు, దానిలో వచ్చిన టాపిక్స్ ఏం ఫలితం ఇవ్వబోతుందనేది మన పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు ఆయనతో మాట్లాడతాం. మనం చెప్పండి ఏంటి సమీక్ష సమావేశంలో ఎలాంటి టాపిక్స్ డిస్కషన్కి వచ్చామని ఏం హామీలు చెప్పండి. ఫస్ట్ మొట్టమొదట ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏది అడిగినా వరంగల్ జిల్లాకు లేదనుకుంటే ఇచ్చిన వాళ్ళు. ఇవాళ మనం చూస్తున్నాం, ఇవాళ నిన్న మొన్న పడ్డ వర్షాలకు స్వయాన ముఖ్యమంత్రి గారు వచ్చి వాడవాడలా తిరిగి నష్టపరిహారం ప్రకటించడం, తక్షణం నష్టపరిహారం ప్రకటించడం అంటే గతంలో 10,000 ఇచ్చి అవతల పడ్డట్టు చెప్పి మాయదట్టు చెప్పి బయటపడి కాకుండా తక్షణం ఇంప్లిమెంట్ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి శాశ్వత పరిష్కారానికి ఏమి చేయాలనే మార్గదర్శకాలు కూడా అధికారులను తయారు చేసి చూపించమని చెప్పడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని కూడా ఇమ్మీడియట్ నెక్స్ట్ మంత్లో టెండర్ కాల్ఫర్ చేసే విధంగా తొందరపడి ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ఇవాళ ఎక్కడైతే ఇల్లు డ్యామేజ్ అవుతుందో వాటికి 15,000, రైతులకు ఎక్కడైతే ఇది ఉంటుందో అక్కడ రైతులు నష్టపోతారో ఎకరానికి 10,000, పశువులు అవి ఇవి నష్టపోయిన వారికి 50,000 రూపాయలు, ఈ విధంగా అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి తీయడం జరిగింది. మీరు ఒక వరంగల్ మాస్టర్ ప్లాన్తో ఒక లక్ష్యంతో మీరు వచ్చారు. మరి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. మాస్టర్ ప్లాన్ అయితే ఈ సమస్య ఉండకుండా ఉంటాయి. దానికోసం ఎంతవరకు మీ కృషి వస్తుంది? మేము వచ్చి మొట్టమొదటి 2 సంవత్సరాలే కాలే, 2.5 కాదు, 2 కాలే. రెండవది మేము వచ్చిన తర్వాతనే మాస్టర్ ప్లాన్ ల్యాండ్ అక్విజిషన్కు ఫండ్ శాంక్షన్ చేసి స్పీడ్ అవుతున్నది వర్క్. అది అంతకుముందు మాస్టర్ ప్లానే రిలీజ్ చేయలే కదా, మాస్టర్ ప్లానే దాచిపెట్టిండ్రు. సీఎం గారు వచ్చినాక మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేసి ల్యాండ్ అక్విజిషన్ పెడితే మేము ముందుకు పోతాను. ఇవాళ దయచేసి మీడియా సోదరులు కూడా మీరు కూడా వాస్తవాన్ని చూడండి. గతంలో మాస్టర్ ప్లాన్ ఇవ్వలేదు, పర్మిషన్ కావాలని అప్లై చేస్తే మాస్టర్ ప్లాన్ ప్రకారం పోవాలి అని చెప్పేది. మాస్టర్ ప్లాన్ ప్రకారం పోవాలంటే సెట్ బ్యాక్ పోవాలి. మాస్టర్ ప్లానే రిలీజ్ కాలేదు కదా అని కోర్టుకు పోతే స్టే ఇచ్చేది. అది వాళ్ళు ఆడిన నాటకాలు, అది ప్రజలందరూ చూసారు. కానీ మా దగ్గర అట్లా కాదు. మేము మాస్టర్ ప్లాన్ అఫీషియల్ రిలీజ్ చేసి కార్పొరేషన్, కూడా ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్లో డిస్ప్లే చేస్తున్నాం మేము. అది మా గొప్పతనం, వాళ్ళకి మన తేడా. ఇవాళ చూస్తున్నాం ఎంక్రోచ్మెంట్స్తోని సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. ప్రతిసారి వర్షం పడ్డప్పుడు ఈ నాళాలన్నీ మూసుకుపోవడం వల్ల ఈ వరద ప్రాంతం వరద రావడం, ఈ ప్రజలన్నీ పడాల్సిన పరిస్థితి ఉంది. మరి ఎంక్రోచ్మెంట్స్ తీసేసేందుకు అక్కడ హైడ్రా లాంటి ఒక సంస్థని ఏమైనా తీసుకొచ్చే ముఖ్యమంత్రి గారు సీరియస్గా చెప్పారు కదా. కార్పొరేషన్, ఇరిగేషన్ వాళ్ళు కోఆర్డినేషన్ తోటి ఈ నాళాలు ఎక్కడెక్కడ బాటిల్ నెక్స్ వచ్చినాయో, ఎక్కడెక్కడ కబ్జాలు పెట్టినరో, చెరువులు, కుంటలు, వీటన్నిటిని కూడా ఏం మొహమాటం లేకుండా తీసేయనని క్లియర్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, మొత్తానికి ఏమని చెప్తారు? మీ నియోజకవర్గంలో ఎక్కువ డ్యామేజ్ చేయాలి, మరి మీ ప్రజలకి ఏమని చెప్తారు? ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కూడా అందరూ ఇది వెహికల్స్లో తిరగడం, ఏరియల్ సర్వే చేస్తే మాత్రం మాకు ఏమైనా ఫలితం వస్తుందా, మమ్మల్ని కలిసి మాట్లాడితే మా సమస్యలు చెప్తామని చెప్పేసి అనుకుంటున్నాను. మరి ఇప్పుడు అందరినీ కలిసే వచ్చినాం కదా. మేము ఏరియల్ సర్వే చేయలే. ఏరియల్ సర్వే చేసి దిగిన తర్వాత వన్లలో కాలనీలలో పోయి అందరితో దిగి మాట్లాడొచ్చింది కదా. అందరితో మాట్లాడు సాధ్యమవుతుందా? అందరితో మాట్లాడు సాధ్యమవుతుందా? ఎక్కడెక్కడ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా ఉన్నదో అక్కడికి పోవటం, దిగటం, 10 దిక్కుల మాట్లాడటం జరిగింది. అందరితో మాట్లాడాలి ముఖ్యమంత్రి గారు అంటే అవుతుంది, సాధ్యమేనా? అది మేమున్నాం, ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్లు, అఫీషియల్స్ అందరం కలిసిపోయి మిగతా కార్యక్రమం చూసుకుంటాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా, ఏ ముఖ్యమంత్రి అయినా ఇట్లా ఫ్లడ్స్ వచ్చినప్పుడు వచ్చి గల్లీలలో తిరిగినానని మనం అప్రిషియేట్ చేయకపోయినా పర్లేదు, క్రిటిసైజ్ చేయదు. రైట్, చూసిన మొత్తానికి అయితే సరే అందరినీ కలవలేకపోయినా కొంతమంది దగ్గర నుండి సమాచారాన్ని తీసుకోవడం జరిగింది. మొత్తానికి ఈ సమస్యలను శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా మేము వారికి తోడుగా ఉన్నాము, అధికారులు తోడుగా ఉన్నారు. మున్ముందు ఈ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకోసము ముఖ్యమంత్రి నేరుగా వచ్చి సమావేశం నిర్వహించడం అనేది చాలా ఆనందదాయకం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామరాజు, నరేందర్, HM TV, వరంగల్.